పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సందేశ్ ఖలీ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక నెల రోజుల కిందట వెలుగు చూసినటువంటి ఒక ఉదంతం మనందరికీ తెలుసు. అక్కడ కొంతమంది టీఎంసీ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మహిళలపై అత్యాచారాలు చేసి ఆకృత్యాలకు పాల్పడి ఎంతో కాలంగా జరుగుతోంది. కాకపోతే ఈ మధ్య అది వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా దేశమంతా కూడా ఉలిక్కిపడినట్లయింది. అయితే ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు నిందితులను, నేరస్తులను ఎందుకు అరెస్టు చేయలేదు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఈ షాజహాన్ లాంటి, హిబ్రూ లాంటి రాక్షసులు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వాళ్ళను అక్కడున్నటువంటి ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అక్కడ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అరెస్టుపై ఎలాంటి స్టే లేదు, త్వరలోనే వారం రోజుల్లోగా ఆ నిందితులను అరెస్టు చేయాల్సిందే అంటూ కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో అక్కడ పోలీసులు ఏం చేయబోతున్నారు, మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు, ఈ ఉదంతం యొక్క ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏమైనా ఉంటుందా? గతంలో నందిగ్రామ్ యొక్క ఉదంతం మనందరికీ తెలుసు, ఏ విధంగా టర్నింగ్ పాయింట్ అయిందో. అలాగే ఈ సందేశ్ ఖలీ అనేటువంటిది కూడా భవిష్యత్తులో అలాంటి, అంటే మమతా బెనర్జీ యొక్క పరిపాలనకు ఇది ఫుల్ స్టాప్ పెట్టబోతోందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మోదీ కూడా త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నారు. మార్చి 1, 2, 7వ తారీఖుల్లో మోదీ పశ్చిమ బెంగాల్లో పర్యటించబోతున్నారు. అలాగే సందేశ్ ఖలీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మోదీ పర్యటించబోతున్నారు. దీంతో బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది, రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారేటువంటి అవకాశం ఉంది, ఈ అంశం గురించి చర్చిద్దాం. నాతో పాటు అందుబాటులో ఉన్నారు లైవ్లో బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు, అలాగే ప్రసాద్ పేకేటి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఇప్పుడే జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ గారు, మరొక రాజకీయ విశ్లేషకులు. అమర్నాథ్ గారు, ఈ సందేశ్ ఖలీ అంశానికి సంబంధించి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆకృత్యాలు జరుగుతున్నాయి. మహిళలపై జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాల విషయంలో ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నెల రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అక్కడ ప్రభుత్వం వీళ్ళని కాపాడుతుందా? ఇప్పుడు ఈ మొత్తం ఘటనను ఒకసారి పరిశీలిస్తే మనకు 2 కోణాలు కనబడతాయండి. ఒకటేమో ఒక ప్యారలల్ గవర్నమెంట్ సిస్టము ఎంత దారుణంగా, అంటే లా అండ్ ఆర్డర్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక మాఫియా సిస్టమ్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఎస్పెషల్లీ షాజహాన్ షేక్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ సిరాజుద్దీన్ షేక్ కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు ఇంతకుముందు చాలాసార్లు వెస్ట్ బెంగాల్లో వాళ్ళ అంటే ఇదంతా ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ సందేశ్ ఖలీ అనేది కరెక్ట్గా 30 కిలోమీటర్లు ఉంటుంది బార్డర్. అవును, అక్కడ రోడ్ మీరు అక్కడ నుంచి బార్డర్ చూస్తే 30 కిలోమీటర్స్లో మీకు బంగ్లాదేశ్ ఉంటుంది. అంటే ఈ రోహింగ్యాల వలన, అట్లాగే బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్స్ వలన ఈ మొత్తం బార్డర్ టాప్ టు బాటమ్, అంటే వెస్ట్ ఈస్ట్ అంటాం కదా, సో ఈస్ట్ ఎండ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తం కూడా మీకు ఇలాంటి స్మాల్ చోటా డాన్లు మాత్రమే వాళ్ళే అక్కడ గవర్నమెంట్ రన్ చేస్తారు. అంటే లిటరల్లీ వాళ్ళే గవర్నమెంట్ రన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, నేను పర్సనల్గా అక్కడ వెళ్ళడం కూడా జరిగింది సౌత్ పరిగణాలకు. అక్కడ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ చేయించి వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. ఏదంటే దానికి ఆ వ్యక్తులు ఎవరైతే బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళు హైదరాబాద్కో లేకుంటే బెంగళూరుకో వెళ్తారు కదా పని చేసుకోవడానికి, అట్లా వెళ్ళరు. అక్కడ వెళ్ళనివ్వకుండా వీళ్ళ కంట్రోల్లో ఉంచడానికి మీకు మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఫలక్నామా ఏరియాలలో ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్స్ మీకు అక్కడికి ఆ ఏరియాకి వెళ్తే మీరు వాళ్ళని ఏమంటారంటే 100 రూపీస్ లేబర్ అని వాళ్ళు మన బార్కాస్ ఆ ఏరియాలలో దొరుకుతారు. 100 రూపాయలకి లేబర్ వర్క్ పనిచేస్తారు. ఇదంతా ఒక కోణం. ఇంకో కోణం ఏంటంటే, ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రభుత్వము, ఒక చీఫ్ మినిస్టరు, ఆవిడనే ఒక మహిళ, ప్లస్ ఆ రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆవిడనే. అటువంటి ఒక దారుణమైన సంఘటనలు జరుగుతున్నా కూడా ఇంకా కిక్కురు మనకుండా, అసలు ఇదేదో జరగని, అంటే దీన్ని మనం ముట్టుకోవద్దు, ఇది టచ్ చేస్తే మనకు ఎలక్షన్ రాజకీయంగా మనకు నష్టం జరుగుతుంది అనే ఒక స్వార్థంతో, రిపీటెడ్గా గెలవాలి అనే ఒకే ఒక స్వార్థంతో
ఇలాంటి విష పురుగులను అంటారా లేకుండా రాక్షసులను అంటారా, ఇలాంటి రాక్షసులను పెంచి పోషిస్తున్న ఒక పార్టీ. అంటే వైలెన్స్ ఆధారంగా, ఓన్లీ హింస అనే ఏకైక ఆధారంగానే ఆమె గెలుస్తున్నది ఎన్ని సంవత్సరాల నుంచి కూడా. ఎక్కడైతే మీరు పంచాయతీ ఎన్నికలు చూడండి, అవును, ఎమ్మెల్యే ఎన్నికలు చూడండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు కానీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో, మొత్తం దేశంలో ఎక్కడ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలలో గొడవలు జరగవు, ఒక్క వెస్ట్ బెంగాల్లోనే జరుగుతాయి. అలాంటిది ఈరోజు ఒక ఫ్యాక్ట్, ఇదంతా మీరు చూసినట్టయితే ఆ ప్రభుత్వం యొక్క దారుణమైన ఫెయిల్యూర్, ఇంటెన్షనల్ ఫెయిల్యూర్. అంటే కావాలని హింసను ప్రేరేపితం చేయడం. ఎక్కడనో సందేశ్ ఖలీలో హింస జరుగుతున్నది, అతను అరెస్ట్ చేయలేదు, అక్కడే డీజీపీ వెళ్ళి క్యాంప్ వేసినాడు. ఇదంతా ఒక పక్కన ఉంటే, నిన్న షబీ బరాత్ అని వాళ్ళ ఆ పవిత్రమైన పండుగ ఏదైతే జరుపుకుంటారో మైనారిటీ సమాజము, అది జరిగిన తర్వాత మొత్తం హిందూ దేవాలయాల పైన హౌరా, కోల్కతా సరిహద్దులలో ఉన్న ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ అధికంగా ఉంటుందో అన్ని చోట్ల కూడా హిందూ దేవాలయాల పైన, హిందూ ఇండ్ల పైన దాడులు జరిగినాయి నిన్నటి నుంచి. ఇది మీరు అడగడానికి కూడా లేదు అసలు కనీసం. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాయడానికి కంప్లైంట్ కూడా తీసుకోరు. అంత దారుణమైన పరిస్థితులలో వెస్ట్ బెంగాల్ ఈరోజు అది చాలా దారుణంగా హిందూ సమాజాన్ని ఒక సెకండ్, థర్డ్, ఫోర్త్ క్లాస్ సిటిజన్స్ లాగా తయారు చేసి ఒక ఉదంతం, నియంతృత్వ పరిపాలన నడుస్తున్నట్టుగా ఉంది బీహార్లో. ఇప్పుడు మనం కనీసం ఇప్పుడు 24 hours లో ఏదో ఒక క్షణం కొంచెం బాధ అనిపిస్తుంది. అరే పాపం అంత అమ్మాయిలను, అంత మందిని వాళ్ళు దారుణంగా రేప్ చేశారు, చంపారు, అట్లా చేశారని. ఎక్కడో అది మహిళ కదా ఆమె, ఒక మహిళలకు కొంచెం కంపాషన్ ఉంటుంది, కలనీళ్ళు వస్తాయని అంటాం కదా, అట్లా కూడా ఉండదు. 24 గంటలు హింస హింస హింస. అంటే ఒక పర్వర్షన్ అన్నమాట. ఆ హింస మీదనే రాజకీయం నడుస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఇంతకు ముందు కమ్యూనిస్ట్ పార్టీలు అట్లానే చేస్తుండే, దాన్నే అదే ఓరవడిని ఇంకొక 100 రెట్లు పెంచి ఈమె చేస్తున్నది. రైట్. సో ఇప్పుడు మీకు అది సందేశ్ ఖలీ ఎఫెక్ట్ చూడండి. స్టెప్ 1 ఏం జరిగింది? సందేశ్ ఖలీలో గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఒక హింస ఆధారంగా ఏదైతే రాజకీయం జరుగుతున్నదో, ఆ మొత్తం ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో, నార్థన్ పరగణ 24 పరగణాసు, సదరన్ 24 పరగణ, జాదవ్పూర్, ఇదంతా ఒక బెల్ట్. ఇది లైన్ గా పైనుంచి చూస్తే మీకు కింది వరకు ప్రతి జిల్లాకు ఇట్లాంటి ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. వీళ్ళందరూ అక్కడ వెళ్ళి కప్పం చెల్లించుకుంటారు, అంటే సామంత రాజుల్లాగా. ఇక వీళ్ళ దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు. సో ఇదంతా ఒక సిస్టమ్. ఈ సిస్టాన్ని కోల్కతాలో కూర్చొని, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇంతకు ముందు ఏమొస్తుండే, డ్రగ్స్ వస్తుండే, తర్వాత దొంగ నోట్లు వస్తుండే, వెపన్స్ వస్తుండే, ఇదంతా ర్యాకెట్ నిర్వహించేది అమ్మాయిలు వస్తుండే. తర్వాత ఆవులు, అంటే ఇక్కడ నుంచి ఆవులను, వేల ఆవులను అక్కడికి తరలించే పని ఉంటుంది, అంటే బంగ్లాదేశ్కి, అక్కడ వాళ్ళు ఆ మాంసం తింటారని. సో ఇదంతా ఒక పెద్ద మాఫియా అనమాట. ఈ మాఫియాను రన్ చేసేందుకు ఇట్లా ప్రతి జిల్లాలో ఒక డాన్ ఉంటాడు. ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించడమే టిఎంసి పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకైక లక్ష్యం. బీజేపీ, భారతీయ జనతా పార్టీ గత ఎన్నో రోజులుగా ఇలాంటి దాని మీద ఫైట్ చేస్తూ 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 ఈరోజు ఇలాంటి ర్యాకెట్లను బయట పడవేస్తే ఎంత దారుణం ఉందంటే, రాజుగారు, నిన్న ఎల్ నరసింహారెడ్డి గారని మన తెలుగువారే, వారు ఇంకొక 4-5 కలిసి ఒక ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఏర్పడి, వాళ్ళు సందేశ్ ఖలీకి మేము వెళ్తాము, అక్కడ లేడీస్తో మాట్లాడతామని వెళ్తే ఎంత దారుణం అంటే వారిని అరెస్ట్ చేశారు, వారిని, ఆ టీంని అరెస్ట్ చేశారు నిన్న. అంటే మీకు ఇప్పుడు ఆ సిరాజుద్దీన్ కావచ్చు, షేక్ షాజహాన్ కావచ్చు, ఎవరైతే దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి, సిగ్గు లేకుండా అభిషేక్ బెనర్జీ అని వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు, మమతా బెనర్జీ మేనల్లుడు, సో యూజ్లెస్ అండ్ స్టూపిడ్ ఫెలో. అతను ఏమంటాడంటే, కోర్టు పోలీసుల చేతులు కాళ్ళు కట్టివేసింది, లేకుంటే ఈ పాటికే అరెస్ట్ చేస్తుండే అంటారు. నిన్న భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, వెంటనే కోర్టును ఆశ్రయించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి కోర్టులన్నా, సమాజం అన్నా, లాండ్ ఆర్డర్ అన్నా, తర్వాత పోలీస్ స్టేషన్ అన్నా గౌరవం ఉన్నది ప్రభుత్వం అంటే. అందుగురించే మళ్ళీ కోర్టును ఆశిస్తే చాలా క్లియర్ గా హైకోర్టు ఏం చెప్పిందంటే, అసలు అటువంటి ఆర్డర్ ఇవ్వలేదు, అటువంటి కామెంట్ కూడా చేయలేదని చెప్పింది. అలాంటిది అంటే కోర్టులను కూడా వీళ్ళు, ఆ పార్టీ టీఎంసీ పార్టీ అడ్డగోలుగా, అంటే ఇక అబద్ధాలు ఆడటము, మీడియాలో వచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, అంటే ఏంటంటే ఇది నా రాజ్యం, ఇదేదో వేరే గ్రహం మీద ఉన్నది అనుకుంటున్నారా లేదా నాకు తెలియట్లేదు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు చాలా ఘోరమైన
బుద్ధి చెప్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు అతి కిరాతకంగా, అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా వాళ్ళు అంటే బాధింపబడతారో వాళ్ళు ఖచ్చితంగా రివోల్ట్ అవుతారు. ఎందుకంటే ఏదో రోజు రివోల్ట్ అవుతారు. రోజులు భయపడి కొన్ని రోజులు ఓట్లు వేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్ గా అక్కడ సమాజము ఒక డిసిజన్కి వచ్చింది. మొన్న కొన్ని వీడియోస్ చూస్తున్నా నేను, వాళ్ళు పాపం మొహానికి మాస్క్లు పెట్టుకొని ఆ లేడీస్ అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళకి జరిగిన అన్యాయాలు. వాళ్ళ 12th క్లాస్ చదవడానికి 12th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళే అమ్మాయిలను కూడా పట్టుకొని వాళ్ళని వెళ్ళనివ్వకుండా చాలా దారుణంగా హింసిస్తూ ఉంటే కనీసం అక్కడ పోలీసులు పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇదంతా ఏంటంటే భారతదేశానికి, అంటే భారతదేశం నిజంగా ఈరోజు ఇంత అద్భుతంగా ఒక పక్కన డెవలప్ అవుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, చంద్రయాన్ లాంటి టెక్నాలజీలో కావచ్చు, మన పిల్లలు చెస్లో అట్లాంటి వాటిలో యంగ్ ఫెలోస్ ఓ పక్కన చాలా అద్భుతాలు సృష్టిస్తూ ఉంటే సమాజము, ఒక పక్కన ఇట్లాంటి దారుణాలు ఎక్కడనో ఏ సోమాలియాలోనో లేకుంటే ఎక్కడనో జరిగాయని వినడము ప్లస్ పేపర్లో చదవడం కానీ మన కళ్ళారా కనబడుతున్నాయంటే ఇది ఖచ్చితంగా మొత్తం భారతదేశం దీని గురించి ఆలోచించాలి, మన సమాజం ఆలోచించాలి. ఇట్లాంటి చీడ పురుగులను మమతా బెనర్జీ లాంటి, ఇక నేను ఆమె మహిళ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడొద్దు, బట్ అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఓడగొట్టి ఆవిడను జైలుకు పంపించే సమయం అయితే ఆసన్నమైందని ఓటుతో బుద్ధి చెప్పాలి అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.